ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులు ఎత్తివేయాలని రెవెన్యూ పోలీసు అధికారులు దౌర్జన్యంగా దూంచేసిన గిరిజనుల పంటకు నష్టపరిహారం చెల్లించాలని అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్ట్ ఉపసంహరించుకోవాలని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని రైతు నాయకుడు ఎం అప్పలరాజు విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి క్రే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్నార్ రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, నగర కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ శ్యామలారాణి మాట్లాడారు. ఏజెన్సీ గిరిజన చట్టాలకు విరుద్ధంగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం దారుణమని విమర్శించారు. జీవో 1049 ప్రకారం ఏజెన్సీ భూ సమస్యలతో పోలీసులు జోక్యం చేసుకోకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో రెవెన్యూ పోలీసు అధికారులు గిరిజనేతర భూస్వాముల కొమ్ము కాస్తూ గిరిజనుల నాయకులపై అత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటివి తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గకరమని విమర్శించారు. కేసులు పెట్టి వాళ్ళ పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరోవైపు కూడా చూస్తూ ఉన్నాం, అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజు గారు ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు భూములు సేకరణ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మత్స్యకారులు రైతాంగ పక్షాన్ని పోరాటం చేస్తే అతని మీద పీడీ యాక్ట్ పెట్టి ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ విశాఖపట్నం సెంట్రల్ జైలు తరలించడం జరిగింది. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలని పోలీస్ నిర్బంధ చర్యల ద్వారా, అక్రమ కేసుల ద్వారా అంచాలనుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇనుమూరు గిరిజన భూ సమస్య ఏదైతే చాలా దురదృష్టకరం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మరి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవారు మరి గిరిజనులు వేరే ఆధారం లేకుండా అక్కడ వన యాక్ట్ చట్టం కూడా ఉంది. మరి ఆ చట్టాన్ని కూడా అతిక్రమించి మరి వీళ్ళు ఏదో కోర్టు నుంచి తెచ్చుకున్నారు వాళ్ళవే అని చెప్పి అగ్రవర్ణాలకి వత్తాసు పలకడం అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసు వారు కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఎవరైతే గిరిజనులు న్యాయంగా అక్కడ ఉన్నారో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారం సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి 7.5 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు ఇద్దరు భూస్వాముల పక్షాన ఒక్కటయ్యి వేసిన పంటని 7.5 ఎకరాల మొక్కజొన్న చేన్ని అధ్వానంగా ధ్వంసం చేశారు. ట్రాక్టర్తో దుక్కు దున్ని నాశనం చేశారు. ఇది వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తాము. దీన్ని ఎదుర్కొన్న ఆదివాసీ గిరిజన నాయకుల పైన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్ల రామకృష్ణ మీద, పోలీసు నాయకుల మీద పీడీ యాక్ట్